ఇదేనండి మా అపార్ట్మెంట్ 5th ఫ్లోరు మాది. చెప్పుల స్టాండ్ దగ్గర చూపిస్తున్నాను మీకు. ఎంట్రన్స్ అనమాట. చాలా చెత్తగా ఉంది. నేను ఊరిలో వచ్చిన తర్వాత అసలు నేను ఏమీ ముగ్గు కూడా వేయలేదు. మీకు రీజన్ తెలుసు, చాలా వరకు తెలుసు. మళ్ళీ నేను చెప్తాను. నా ఓన్ వాయిస్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. పిల్లల పుస్తకాల దగ్గర నుంచి చైర్స్, వాళ్ళు బెడ్ వేసుకుంటారు హాల్లో, ఆ బెడ్ ఇద్దరు పిల్లలు పడుకోవడానికి ఏమీ సర్దలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ అంటే కొందరు ఉన్నారు నాతో తోడు, అవి కూడా నేను చూపిస్తాను. జడేసిన దువ్వాన్లు అన్నీ అక్కడే ఉండిపోయినాయి. ఇక బట్టలు అయితే చెప్పక్కర్లేదు, 2 కుర్చీలు నిండిపోయినాయి. అవన్నీ కొన్ని పిల్లలు మడతలు పెట్టారు. ఇంకా మీకు తెలుసు మాది 3 బెడ్రూమ్ అని. వాష్రూమ్ కూడా నేను ఏమీ క్లీన్ చేయలేదు. 2 బెడ్రూమ్లు ఇంకా మీరు చూస్తే దడుచుకుంటారు. ట్రాలీ, అన్వి బేబీ ట్రాలీ అక్కడ ఉంది చూసారా, ఆ ట్రాలీ కూడా నేను సర్దలేదు ఊరు వచ్చిన తర్వాత. రావడమైతే బుధవారమే వచ్చేసాను మొన్న. ఇంకా ఫ్రిడ్జ్ సర్దాలి. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే మీకు వాంతులు కూడా అయిపోతాయి. ఇంకా నేను ఫ్రిడ్జ్ కూడా సర్దలేదు. ఉన్న ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను, ఫ్రూట్ సలాడ్ అన్నీ చేసుకోవడానికి. ఇది వంకాయలండి. ఇప్పుడు వంకాయ క్యాప్సికం వండుతాను నేను. ఆల్రెడీ ఏం వండుతున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. ఒక పిల్లకాయ వెళ్ళింది, ఇంకో పిల్లకాయ ఏమో లోపల చదువుతుందనమాట. కాళ్ళు కనిపిస్తున్నాయి. మొత్తం ఫుల్ వీడియో తీయట్లేదు. ఇది బెడ్రూము. మా బెడ్రూమ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇక దేవుడు సామాన్ దగ్గరికి వెళ్ళలేదండి. సముద్ర స్నానం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేయమన్నారు నన్ను. అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాను. అందుకే ఎక్కడ సర్దేశాను. సంక్రాంతి అయిన తర్వాత కదా నేను ఊరు వెళ్ళింది. కనుమ రోజు వెళ్ళాను. ఇంకా వచ్చేసి సగం గిన్నెలు మా వారు కడిగేశారు, సగం గిన్నెలు నాకు అట్టి పెట్టారనమాట. ఇంకా చాలా చెత్త ఉంది. ఎప్పుడు నీట్గా కాదు కదా, ఇంత డర్టీగా ఉన్నప్పుడు కూడా వీడియో తీయాలని నేను చూస్తున్నాను. ఇంకా కింద అన్నీ సంక్రాంతికి కడిగిన గిన్నెలన్నీ కూడా ఇక్కడే పెట్టేశాను, సర్దలేదనమాట. ఇక్కడ వచ్చేసి మా వారు కడిగిన గిన్నెలు ఇవి. నేను కూడా కొన్ని కడగాలి, అప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఈరోజు సోమవారం కాబట్టి నాకు 11 షిఫ్ట్ అనమాట ఆఫీస్కి. పప్పు టమాటా వండుతున్నాను. ఏంటి నేను కనిపించకుండా చెప్తున్నాను అనుకున్నారా? నేను కూడా కనిపిస్తా, వెయిట్ చెయ్యండి. ఈలోపు మీకు చూపించాలి కదా. ఇదిగోండి పప్పు టమాటా. దీంట్లోకి ఇంకేదో వేద్దాం అనుకున్నాను. ముల్లంగి తురిమెయ్యాలి. ఇది కడిగి తురమడానికి దాంట్లో ఉంది, అది కూడా కడిగి అప్పుడు చేస్తాను. దీంట్లో వేస్తాను అనమాట, ముల్లంగి కూడా వేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. నా కూరలన్నీ త్వరలో వస్తాయి, 1 minute వ్లాగ్లో వస్తాయి. ఇది రైస్. ముగ్గురు పిల్లలు అంటే నేను కూడా పిల్లనని అనుకుంటున్నాను. 2 పిల్లలకి, నాకు రైస్ మధ్యాహ్నానికి. కర్రీ 2 పూటలు చేయాలి. 1 విజిల్ వచ్చింది, ఇంకా 2 విజిల్ వచ్చిన తర్వాత కట్టేస్తాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి. నిన్న బిర్యానీ చేశారు కదా మా హస్బెండ్, ఆ బిర్యానీ చేసిన దాన్ని మిగిలిపోయిందనమాట. అవన్నీ ఏమి సర్దలేదు కుక్కర్లో, ఇది దీంట్లోనే వచ్చేసారు. ఇంకా అసలైన పని ఏంటో తెలుసు కదా మీకు, బట్టల పని. ఇంకా బట్టలు ఆరేసాను, కుర్చీలో ఉన్నాయి, ఇంకా ఉతకాల్సినవి ఉన్నాయి, ఉతికేసినవి ఉన్నాయి, మొత్తం అన్నీ సర్దుకోవాలి. ఇంకా మీకు ఈ వార్డ్రోబ్ గురించి చెప్పక్కర్లేదు, చాలా చాలా సర్దాలి. అంతా మెస్సీగా ఉంది. ఈలోపు 2 విజిల్స్ వచ్చేసినాయి కాబట్టి మనం రైస్ కట్టేసుకుందాం. ఓకే, ఇక్కడికమ్మా ఎంత చెప్పాల్సి వచ్చింది. డైలీ నా వ్లాగ్ ఉంటుందండి. నేను ప్రతిదీ రాగానే తీసేసి పెట్టేస్తున్నాను. నేనేం ఎడిటింగ్లు జిమ్ముక్లు ఏమీ చేయట్లేదు. సగం ఇల్లు ఉడిచాను, సగం ఇల్లు ఓడవాలి, అక్కడ పెట్టేశాను. ఇంకా బట్టలన్నీ సర్దాలి. కొన్ని ఎంతవరకు వీలైతే 10:30 వరకు అంతవరకు చేసి గోయింగే. ఇప్పుడు ట్రైపాడ్ పెట్టానమాట, నేనేం చేస్తున్నానని చూసి చేయడానికి. అందుకే నేను కనిపిస్తాను, వెయిట్ చేయండి అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నుంచి నేను కనిపిస్తాను, చూడండి. కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? ఇది కషాయం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు, కషాయం తాగి వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి గిన్నెలు కడుగుతున్నాను నేను. గిన్నెలు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఒక్కసారి. చూపించడానికి సరిపోవట్లేదు నాకు వచ్చేసి ఇక్కడ, కానీ కడుగుతాం మాత్రం చూపిస్తున్నాను. గిన్నెలు కడిగేసి, ఇంటి పని చేసి, వంట పని చేసి, పిల్లలు చూసుకొని, హస్బెండ్ని చూసుకుని, అన్నీ చేసుకుని 10 పరుగున ఎత్తాలి. మళ్ళీ 8 గంటలకి మళ్ళీ పరుగుని రావాలన్నమాట. ఇలాగే ఉంటుంది లైఫ్, కొన్నాళ్ళు తప్పదు.
ఇక్కడ ముల్లంగి తరిమేసి అంటున్నానేంటి, తురిమేసి వేస్తున్నాను. మాది రోడ్డు మీద హౌస్ అపార్ట్మెంట్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొన్ని ఏమో నార్మల్గా మాట్లాడేసేస్తున్నాను కదా. పప్పు టమాటాలో ఈ తరుగు వేసేసిన తర్వాత నేను పోయాలి కదా, అది మినపప్పు పట్టుపప్పు. ఈ యొక్క 3 గ్లాసులు వేసేద్దాం దోశలకి. ఓకేనా. పట్టుపప్పు మా వారు తీసుకొచ్చారు, గెలాక్సీ జీరా రైస్ అంట. అత్తయ్య వాళ్ళు పంపిస్తారు, బట్ అయిపోతే మనమే కొనుక్కోవాలి కదా, అందుకని 20 కేజీలు తీసుకొచ్చేసారు. 20 కేజీలు 25 కేజీలు తెలియదు. ఇంకా లిక్విడ్లు ఇవన్నీ నేను వచ్చేపాటికి తెచ్చేసి అట్టు పెట్టేశారనమాట. సబ్బులు డిమార్ట్ ఎదురుకుండానే ఉంది కదా, అందుకని అన్నీ తెచ్చేస్తున్నారనమాట. సర్దాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా కందిపప్పు ఉందరా బాబోయ్ అన్నా సరే మళ్ళీ కందిపప్పు తీసుకొచ్చేసారు. ఇదిగోండి కందిపప్పు డబ్బా ఎంత ఉందో చూడండి. ఎందుకు నలుగురికి ఇది ఎక్కువ కదా, మళ్ళీ తీసుకొచ్చేసారు. అట్లాంటివి చాలా చేస్తారు మా వారు, నేను చూపిస్తాను మీకు. గిన్నెలన్నీ కడిగేసాను, పప్పు పోసేసాను. దోశలకి అన్నాను కదా, ఇదిగోండి పట్టుపప్పు, పక్కన బియ్యం మెంతులు వేసాను, నానబెట్టేసాను. ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసాను, అంటే సగం మా వారు కడిగినాయి అనమాట, సగం నేను కడిగినాయి. ఇదిగోండి కూరకి ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు టమాటా అయిపోయింది, రైస్ అయిపోయింది, గిన్నెలు కడగడానికి కూరగాయలు కడగడానికి ఇలా పెట్టేశాను. పచ్చిమిర్చి కోసేసాను, ఉల్లిపాయలు కోసేసాను. ఇది కషాయం తాగారు కదా అన్వి బేబీ మా వారు ఇద్దరు మార్నింగ్, ఇంకొంచెం నీళ్ళు పోసి నేను కూడా తాగేస్తాను. ఇది క్యారేజ్ కట్టుకోవాల్సింది. కూరలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినాక దీన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేస్తాను అనమాట. మిక్సీ ఇంకా క్లీన్ చేయాలి. ఇక్కడ వరకు అయ్యింది ఇప్పటికి ప్రస్తుతానికి, ఆ తర్వాత మళ్ళీ కలుస్తాను. కర్రీ చేస్తాను. కొన్ని వంకాయలు పుచ్చిపోయినాయి, పురుగు వచ్చేసింది. ఈ 2 వేస్తే ఎక్కువైపోతుంది అన్నట్టు ఆ 2 అట్టు పెట్టేసి, ఇంకా వంకాయ టమాటా ఒకటి ఉంది, సర్దేటప్పుడు ఒకటి మిగిలిపోయిందనమాట, అందుకే తప్పక వేస్తాను. వంకాయ టమాటా క్యాప్సికమ్ కర్రీ అనమాట. ఉప్పు కారం పసుపు వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోద్ది. ఇదేం కర్రీ అంటే ఇలాగే ఉంటుంది నా కర్రీ వచ్చేసి. ఓకే, ఈరోజు సోమవారం ఈ పనులు అనమాట. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాపిల్, దానిమ్మ, టమాటా, క్యారెట్, పపాయ అనమాట. ఈ అన్నిటినీ కొంచెం పెరుగులో వేసి సాల్ట్ వేసేస్తాను. ఈ లోపు కూర ఉడుకుతుంది కదా. ఓకే, ఇది తినేటప్పుడు నేను చూపిస్తాను. అత్తుగో అన్నం, కూర, నా క్యారేజ్ బ్యాగ్, ఇక్కడ ఫ్రూట్, నా బ్రేక్ఫాస్ట్ క్యారేజ్ కట్టేసుకున్నాను. వంకాయ కూరలానే ఉంది కదా అచ్చం. ఇదిగోండి పెరిగేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసి టిఫిన్ తినేయటమే. ఇంకా పప్పు తాలింపు పెట్టాలి, పప్పు కూడా చూపిస్తాను. స్నానం చేయాలి, 10 o'clock అయిపోయింది కదా. వేస్తున్నాను తాలింపులో. దీనికి పప్పు టమాటాకి ఒక మిస్టేక్ చేస్తాను, పప్పులో చింతపండు పెట్టడం మర్చిపోయాను అనమాట. మొత్తం అంతా సర్దేశాను, అది కూడా తాలింపు వేసేస్తే పొయ్యి గట్లు కూడా అన్నీ తుడిచేసి ఇంకా బయలుదేరిపోవడమే. ఇంకా స్నానం చేయాలి. మొత్తానికి అయిపోయింది. అదిగోండి క్లీన్ చేసేసాను మొత్తం. ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ హాల్లోకి వెళ్దాం రండి. ఇదిగోండి చైర్స్ అన్నీ లైన్ చేసేసాను, ఎలాగో దివాన్ సర్దేశాను, ఇంకా బెడ్ సర్దేశాను. టీవీ దగ్గర ఏమీ లేదు. ఇంత హాల్ ఉంది కదా, సోఫా సెట్ కొనుక్కోవచ్చుగా అని చాలామంది అన్నారు. మన సొంత ఇల్లు కాదు కదా, అఫ్కోర్స్ అద్దెలలో కూడా కొనుక్కోవచ్చు. నాకు క్యారేజ్ పెట్టేసుకోవాలి, స్నానం చేసి వచ్చేసి క్యారేజ్ సర్దేసుకుని వెళ్ళిపోవడమే. బాయ్. కొత్త సంవత్సరం స్కూటీలో వెళ్తానని చెప్పాను కదా, అంత లేదు మనకి భయం కాబట్టి. ఇంకా నేను వచ్చేసి ఆటోలోనే వెళ్తున్నాను. మిథులపురి కాలనీ, ఉడా కాలనీలో 2 ఆటోలు మాట్లాడాలి కాబట్టి ఆ ఆటోల్లో వెళ్ళిపోతాను. 2వ ఆటో అనమాట ఇది. చివరకు కూర్చున్నాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.